హాయ్ ఎవ్రీవన్. కొంత కొంతమంది పేషెంట్స్ 50 ఏజ్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి హెడేక్ అని చెప్తుంటారు. వీళ్ళలో జనరల్‌గా కామన్ ఏముంటాయో డిస్కస్ చేసుకుందాం. ముందుగా అయితే ఫస్ట్ అయితే బీపీ చెక్ చేసుకోవాలి. అది కూడా హెడేక్ కారణం కావచ్చు. ఒకవేళ అది కాకపోతే ఏదైనా స్ట్రెస్ ఉన్నా, మెంటల్ టెన్షన్స్ ఉన్నా, ఈవెన్ సరిగ్గా టైంకి నిద్ర లేకపోయినా గానీ, 4 అవర్స్, 5 అవర్స్ అలా పడుకుంటున్నా గానీ అది కూడా హెడేక్‌కి దారితీస్తుంది. ఇవే కాకుండా కొన్నిసార్లు లైక్ ఐ రిలేటెడ్ కండిషన్స్, ఏమైనా గ్లాకోమా ఉన్నా లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా, కొన్నిసార్లు హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నా అది కూడా హెడేక్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్ పరంగా అయితే లైక్ బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ కూడా హెడేక్‌లానే ప్రెజెంట్ అవుతుంది. ఇమ్మీడియట్‌గా సడన్‌గా ఒక 2-3 డేస్ నుంచి హెడేక్ ఎక్కువ ఉందంటే అప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవే కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్, ఇవి కొద్దిగా అన్‌కామన్ కాజ్ ఆఫ్ హెడేక్ ఆ ఏజ్‌లో. ఇంకా కొన్ని రేర్ కాజెస్ ఉంటాయి, టెంపరల్ ఆర్టరీస్ అని, కానీ ఇవన్నీ చాలా రేర్. కామన్‌గా చూసేదైతే మెయిన్‌గా బీపీ ఎక్కువ కావడం వల్ల, లేదంటే టెన్షన్స్, నిద్ర లేకపోవడము, వీటి వల్లే కామనెస్ట్ కాజ్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి.